అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి మా తెలంగాణలో ఉన్న బొగతా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాను. అండ్ దాన్నే మేము ముద్దుగా నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుచుకుంటాం. యాక్చువల్గా నేను పొద్దున రామప్ప టెంపుల్ విజిట్ చేసి ఆ తర్వాత నేను ఈ వాటర్ ఫాల్ దగ్గరికి బయలుదేరాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 o'clock అలా అవుతుంది. సో రామప్ప టెంపుల్ కి సంబంధించిన పూర్తి వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కింద లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయినా వెళ్ళి మీరు చూడొచ్చు. సో బొగతా వాటర్ ఫాల్ కి వెళ్తుంటే మధ్యలో ఆకలేసి ఇక్కడ మన ఏటూరు నగరంలో ఆగినాం అన్నమాట. సో ఒకసారి చూపిస్తా హోటల్ అనేది, చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంది. సో ఇప్పుడు వీడియోలో కార్ వెళ్తుంది కదా, సో అదే కనెక్టివిటీ అనమాట వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. అండ్ అక్కడ నుంచి ఇది వచ్చేసి సిద్ధార్థ హోటల్. సో మేము ఇక్కడ దాకా రావడానికి ఆల్మోస్ట్ మాకు 3:30 దాకా అయింది టైము. సో ఇంకా ఆకలి అవుతుంటే వెతుకుతూ ఉంటే ఈ హోటల్ అనేది కనిపించింది. అండ్ అంబియన్స్ కూడా నీట్గా ఉంది. 4-5 కర్రీస్తో ఫుల్ మీల్స్ పెట్టి 100 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో ఈ హోటల్లో తిన్న ఫుడ్ చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. అండ్ ఇంట్లో తిన్నట్టే ఉంది ఎగ్జాక్ట్గా. సో ఎప్పుడైనా ఈ బొగతా వాటర్ ఫాల్స్ వస్తే ఇక్కడ ట్రై చేయండి. సో ఆఫ్టర్ లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మా ప్రయాణం అనేది మొదలు పెట్టాం. అక్కడ నుంచి కొంచెం దూరం రాగానే మా తెలంగాణ మీదికి వెళ్ళే గోదారమ్మ నది కనిపించింది. అండ్ ఆ నది పైన కట్టిన బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మేము వచ్చిన బ్రిడ్జి ఎంట్రన్స్ దగ్గర నుంచి రైట్ సైడ్ ప్యాన్ చేస్తున్న కెమెరా అనేది కంప్లీట్ గా వాటర్ అనేది ఫుల్ గా ఉంది డెప్త్ లో. రీసెంట్గా పడ్డ వర్షాలకు నది ఒక మంచి ఫ్లో తోటి ఉందన్నమాట. ఎంత దూరంలో చూసినా కూడా కంప్లీట్ వాటరే కనిపిస్తుంది. అంత దూరాన ఉన్న కొండలు కూడా నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో చూడండి, ఎటు చూసినా కూడా కళ్ళ నిండా మొత్తం వాటరు, స్కై, కొండలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అండి ఇదైతే. సూపర్ కనిపించింది. వాటర్ కూడా హెవీగా ఫ్లో లేకుండా ఒక ప్రశాంతంగా ఉంది గోదావరి తల్లి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్ కూడా వే అనేది అటు నుంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నా వెనక కనిపించేదంతా కూడా గోదావరి వాటర్. తెలంగాణ మీదకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఫైనల్గా సముద్రంలో కలుస్తుంది ఇది. సో చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి మొత్తం నా బ్యాక్ సైడ్ క్లౌడ్స్ చూడండి ఎట్లున్నాయి. ఇంకా సూపర్గా ఉంది వ్యూ మాత్రం. చూడ అసలు చుట్టుగుట్టలే ఈ కనెక్టివిటీ. ఇది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చూడడానికి మన బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే మనకి ఇది ఉంటుంది అన్నమాట, ఈ వ్యూ పాయింట్ అనేది. ఈ బ్రిడ్జ్ వస్తుంది మనకి. ఇదంతా కూడా ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఇది ఆల్మోస్ట్ వాటర్ మొత్తం చాలా డెప్త్గా ఉన్నాయి వాటర్ అనేది. సో సూపర్గా ఉంది. సో ఈ బ్రిడ్జి దాటి నేను కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత టీ తాగుదామని చెప్పేసి అని ఒక దగ్గర నేను ఆగితే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది లోకల్ పీపుల్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఈ బ్రిడ్జి ప్రస్తావన తీసుకొచ్చారు. సో వాళ్ళ మాటల్లోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టక ముందు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవారంట. లైక్ ఇప్పుడు మన విలేజ్లో ఎలాగైతే ఆటో తీసుకెళ్ళడానికి ఆటో నిండితేనే స్టార్ట్ అవుతుందో, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న బోట్లు అనేవి పూర్తిగా జనాలు నిండినప్పుడే తీసుకెళ్లే వాళ్ళంట. అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ ఏదన్నా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ చాలా మంది చనిపోయేవారంట కూడా. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల తమకు ఎంతో హెల్ప్ అయిందని చాలా సంతోషంగా చెప్పారు. అండ్ కేసీఆర్ గారి హయాంలో కట్టారని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా అనే గ్రామంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ చిన్న బ్రిడ్జ్ వచ్చేసి బొగతా వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ వెళ్ళడానికి పైన కట్టిన యాక్సెస్ రోడ్ అన్నమాట ఇది. అక్కడ కనిపించేదే బొగతా వాటర్ ఫాల్స్. మనకు ఒక 1 kilometers డిస్టెన్స్ నుంచే కనిపిస్తుంది, మొత్తం అడవి మధ్యలో నుంచి ఉండి. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్స్ ఉన్న గ్రామానికి వచ్చేసాం. మనకు చూసుకుంటేనే ఎంట్రన్స్ లో స్వాగతం సుస్వాగతం బొగతా జలపాతం అని చెప్పేసి అని పెద్ద బోర్డు ఉండి అక్కడే ఫారెస్ట్ పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, అరౌండ్ ఒక 1 kilometer అలా. సో అలా వెళ్తుంటే రైట్ సైడ్ లో చూడండి హౌసెస్ అన్ని చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. వాళ్ళ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు చూడండి, దీనికి ఒక్క ఆకు కూడా లేదు. సో మొత్తం అంతా ఎండిపోయింది ఈ చెట్టు అనేది. మొత్తం అంతా చుట్టూ గ్రీనరీ వెదర్ ఉండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ అనేది ఓన్లీ మనకు మెయిన్ గేట్ వరకే ఉంటుంది అనమాట. తర్వాత అంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్మెంట్ దగ్గరే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ పర్సన్ కి వచ్చేసి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బైక్ అయితే 20 రూపీస్, ఆటో అయితే 50 రూపీస్, కార్ అయితే 50 రూపీస్, అండ్ ఫైనల్లీ బస్ అయితే 200 రూపీస్ అలా ఉంటుంది అనమాట పార్కింగ్ ఛార్జెస్ అనేది. సో అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఒక 100 meters అలా రాగానే మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో మనం ఇంకెక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే కూడా అంతా ఘాట్ రోడ్డే ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళినా కూడా. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా మన కొండలు, మొత్తం గ్రీనరీ అంతా నిండిపోయింది ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే వర్షాలు రీసెంట్గా పడి మొత్తం అంతా కూడా గ్రీనరీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే అవన్నీ కూడా క్యాంటీన్స్ అనమాట. సో ఇలాంటి ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి డ్రింక్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ వచ్చేసి ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు. మీరు ఏమైనా బీర్స్ కానీ వైన్ బాటిల్ కానీ ఇట్లా ఏమైనా తెచ్చుకుంటే
ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీకు 2000 రూపీస్ ఫైన్ అనేది చార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం ఒక పబ్లిక్ తిరిగే ఏరియా కాబట్టి న్యూసెన్స్ లాగా కూడా ఉంటుంది. సో అలా ఎవరు చేయొద్దు అండ్ తీసుకురావద్దు. అనవసరంగా మీరు ఫైన్ అనేది కట్టకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. సో వీడియోలో చూస్తున్నట్టయితే అక్కడ మనకంతా కూడా కార్ పార్కింగ్స్ అన్ని చేస్తున్నాయి అండ్ టూరిజం వెహికల్స్ కూడా ఈరోజు చాలా ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే నేను వచ్చిన సండే రోజు కాబట్టి సో కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువగా ఉన్నారనమాట. అండ్ ఫైనల్లీ నేను ఇప్పుడు ఇక్కడ అడుగు పెడుతున్నాను. సో పెట్టేశాను అడుగు అనేది. సో ఇక్కడ నుంచి చూడండి కంప్లీట్గా ఇంకా మనం ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్ ఏరియా కాబట్టి ఎటు చూసినా కూడా మనకు వెహికల్స్ పార్క్ చేసినవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది, లైక్ ట్రెక్కింగ్ చేసినట్టుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక మంచి యాక్సెస్ ఉంటే మనం అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ ఏదో చెట్ల మధ్యలో నుంచి వెళ్ళినట్టుగా ఉండకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట. యాక్సెస్ అనేది కూడా ఈ మధ్య డెవలప్ చేశారు బాగా. అండ్ ఇది వచ్చేసి ఇంకా మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికి అంతా కూడా ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా గేట్ అనేది కూడా సింగిల్ పర్సన్ వెళ్ళేలాగానే పెట్టారు, మొత్తం అంతా ఒక గుంపులాగా వెళ్ళేలా కాకుండా. ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ ఇంకెక్కడ చూసుకున్నా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సోలార్ లైట్ లాగా ప్లాన్ చేశారనమాట ప్రతి అంతా కూడా మనకు లెఫ్ట్ రైట్ సైడ్ అంతా కూడా. అండ్ ప్రతి దగ్గర మనకు బోర్డులు పెట్టారు, నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి, ఏదన్నా థింగ్స్ ఉన్నా కూడా చెత్తబుట్టలో వేయండి అలాంటిదంతా పెట్టారనమాట. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే చాలామంది వాడి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, అలా వేయడం వల్ల మనకే ఒక మంచి పద్ధతి కాదు అది. సో ఫైనలీ ఒక 300 మీటర్స్ అనేది వాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకు ఒక ఫస్ట్లో ఇది ఉండేది వ్యూ పాయింట్ అనమాట. సో పైకి వెళ్ళి చూస్తే కంప్లీట్గా మనకు వాటర్ ఫాల్స్తో పాటు ఆ లోకాలిటీ మొత్తం కనిపించేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది తర్వాత చూపిస్తాను ఎక్కి. సో ముందైతే వాటర్ ఫాల్ చూద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను. సో చూడండి ఇక్కడ నుంచి ఇది చాలా హైట్లో ఉంది, ఇది అరౌండ్ నాకు తెలిసి ఒక 2 floors ఉన్నట్టుంది ఈ హైట్ అనేది. సో ఇంకా వే అంతా ఇలానే ఉంటుందన్నమాట కంప్లీట్గా వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు. అండ్ మనకు ఇక్కడికి వచ్చే టైంకి మనకు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది, లైట్గా కాదు బాగానే వస్తుంది యాక్చువల్గా వాటర్ ఫాల్కి సంబంధించిన సౌండ్ అనేది. అండ్ ఆపోజిట్లో ఆల్రెడీ వాటర్ ఫాల్కి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే ఒక సర్ప్రైజింగ్ మ్యాటర్, ఇంకా మనం వాటర్లో అసలు టచ్ చేసే స్కోప్ కూడా ఇవ్వట్లేదంట. వాటర్ లోపలికి దిగడం కాదు, అసలు వాటర్ ముట్టుకునే స్కోప్ కూడా లేదనమాట వాటర్ ఫాల్స్ దగ్గర. ఎందుకంటే అందులో పడి చాలామంది చనిపోయారంట అండ్ రీసెంట్లీ కూడా చనిపోయారంట. సో అందు గురించే సో లోపలికి దిగే యాక్సెస్ అనేది ఇప్పుడు లేదు. కంప్లీట్గా బయట నుంచి విజిట్ చేసి మంచిగా నీట్గా అక్కడ ఫోటోలు అంతా దిగి ఏరియా అంతా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ లోపలికి వెళ్ళి ఈత కొడదాం లేదనంటే కొంతసేపు సేద తీరుదాం అనే ఆప్షన్ అనేది కంప్లీట్గా లేదు మనకు. సో ఇంకా అక్కడ నుంచి మనం ఈ ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా మళ్ళీ ఎక్కి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు, సింహము, నక్క ఇలాంటి చిన్న చిన్న పక్షులన్నీ ఇక్కడ సరౌండింగ్ తిరుగుతాయని సింబాలిక్ బోర్డు అనేది పెట్టారనమాట. చూస్తున్నారు కదా మన నయాగరా ఫాల్స్. అండ్ కిందికి చూడండి యాక్సెస్ అనేది అక్కడికి వెళ్ళడానికి మనకు స్టోన్స్ తోటి ఈ వే అనేది క్రియేట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ నడవడానికి మాత్రం కొంచెం కష్టంగా ఉంది చెప్పాలంటే, ఎందుకంటే అంత ఎగుడు దిగుడుగా ఉందన్నమాట. సో వీడియో కూడా చూస్తున్నారు కదా, అటు నుంచి ఇటు ఊగుతుంది, డ్యాన్స్ చేస్తుంది చెప్పాలంటే వీడియో లిటరలీ. అండ్ కంప్లీట్గా జనం అయితే ఫుల్గా ఉన్నారు. ఈరోజు సండే అవ్వడం వల్ల ఎక్కువ వచ్చినట్టున్నారు పబ్లిక్ అనేది. విజిటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock క్లోజ్ అనమాట. సో అందు గురించే నేను ఫాస్ట్గా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే నేను వచ్చింది 4:30కి వచ్చాను. అండ్ నెక్స్ట్ కొండ మీద వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట, వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో అది కూడా మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. అక్కడ నుండి చూడండి మన నయాగరా వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, సూపర్గా ఉంది వ్యూ. మాత్రం మిస్ అయిపోయాను, లోపలికి దిగుదాం అనుకున్నాను, నాకు ఈత రాదు, కానీ కొంచెం డిస్టెన్స్లో ఉండైనా వాటర్ని టచ్ చేసి మొత్తం అలా ఏదో చేద్దాం అనుకున్న మ్యాజిక్, బట్ వర్కౌట్ అవ్వలేదు. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లా ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు కొండ మీద ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళే స్టెప్స్ అనేది ఎక్కుతున్నాను. ఈ స్టెప్స్ చూడండి మొత్తం అంతా పాకురు బట్టి ఉందన్నమాట. సో ఎక్కేటప్పుడు మాత్రం ఎవరైనా సరే కొంచెం చూసుకుంటే ఎక్కండి, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి స్టెప్స్ అనేవి. సో ఇక్కడ నుంచి నేను చూడండి నా బ్యాక్ సైడ్ వ్యూ అనేది చాలా డౌన్లో ఉంది. అండ్ ఫుల్ స్వెట్ వచ్చేసింది ఇప్పటివరకే నాకు నడుచుకుంటూ వచ్చేసరికి. ఫుల్గా ఏమంటారు దాన్ని, వేడి కాదు యాక్చువల్గా, అదేందో తెలియదు, ఒక తేమలాగా ఉందన్నమాట. మొత్తం స్వెట్ వచ్చేసింది, మొత్తం తడిసిపోయాను లిటరల్లీ చెప్పాలంటే. అండ్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ అద్భుతంగా ఉంది. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి హైదరాబాద్ నుండి 280 kilometers ఉంటుంది, వరంగల్ నుండి 130 kilometers ఉంటుంది. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకు జస్ట్ ఒక 20 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా ఒక దగ్గర చేరి ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇది వచ్చేసి స్వామివారి టెంపుల్ ఉంది పైన కొండకు చూస్తున్నారు కదా, ఒక దగ్గర నామాలు కూడా పెట్టారనమాట. సో అక్కడ నుంచి లోపలికైతే నేను దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుంది చిన్న విగ్రహం అని కూడా పెట్టారనమాట ఆపోజిట్లో. అండ్ ఇదంతా కూడా గుట్ట మీద అరేంజ్మెంట్ అనేది చేశారు మంచిగా నీట్గా. యాక్చువల్గా ప్రస్తుతానికైతే వాటర్లోకి వెళ్ళే యాక్సెస్ మనకు లేదు, కానీ బై ఫ్యూచర్ ఖచ్చితంగా యాక్సెస్ అనేది ఇస్తారు. ఎందుకనంటే ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి ఇందులో ఈత కొట్టాలని అండ్ ఎంజాయ్ చేయాలని చాలా వరకు ఉంటుంది. కాబట్టి 100% నాకు తెలిసి ఫ్యూచర్లో ఆ యాక్సెస్ అనేది 100% ఇస్తారు. అండ్ కాకపోతే ఏంటంటే యాక్సెస్ ఇచ్చారని మనం మరీ ఓవర్గా చేయకుండా ఎంతవరకు ఉందో ఆ లిమిట్ జోన్లో ఉండి మనం ఎంజాయ్ చేయగలిగితే వాళ్ళకు
ఏ ఇబ్బంది రాదు, మన ప్రాణాలకి ఎలాంటి ముప్పు రాదు. కాబట్టి సరే ఇది కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నా మాటలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సీనరీని అండ్ సౌండ్ వినిపించే ప్రయత్నం చేస్తాను, చూసేయండి. వాటర్ బాగుంది. అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరే మనకు వాష్రూమ్స్ కట్టారు, లేడీస్కి మెన్స్కు సపరేట్గా. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, దగ్గరలోనే కట్టారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ వ్యూ పాయింట్కి వెళ్తుంటే ఇక్కడ చూడండి కింద సీతాకోక చిలుకలు అన్నీ ఎగురుతున్నాయి. దగ్గర దాకా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ దాకా తీసుకెళ్తున్నాను, ఎగిరిపోతున్నాయి తీసుకెళ్లేసరికి. సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఎగురుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనం వెళ్ళడానికి ఏదైతే వే క్రియేట్ చేశారో చిన్న చిన్న స్టోన్స్తో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ కనిపిస్తుంది. కంప్లీట్ మీకు వైడ్ యాంగిల్ నుంచి చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ నుంచి నిలబడి చూడడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది దగ్గరలో ఉండే వ్యూ పాయింట్ అనమాట. సో సడన్గా మనకు వర్షం వచ్చినా లేదనంటే ఫుల్ ఎండ్ వచ్చినా లేదనంటే మనకు కొంచెం సేపు కూర్చుందాం అనుకున్నా కూడా మంచి ప్లేస్మెంట్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా పైకి వెళ్ళే స్టెప్స్ కూడా మనకు ఇది మొత్తం అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ నేచర్ మనకు కనిపించేలాగా ఈ స్టెప్స్ కూడా మొత్తం అంతా కూడా వుడ్తో చేసినట్టుగా అంటే కొమ్మలతో చేసినట్టుగా కట్టినట్టుగా ఉందన్నమాట ఇది. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా సిమెంట్తో కట్టిందే, చూడడానికి మాత్రం మనకు అలా క్రియేట్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అనేది టాప్ యాంగిల్ నుంచి మంచిగా వైడ్ యాంగిల్లో తీస్తున్నాను. కంప్లీట్గా మీకు ఆ వాటర్ ఫాల్స్తో పాటు అక్కడ నిలబడ్డ మనుషులు, కింద వాటర్ అంతా మనకు స్టోరేజ్ అయింది చూస్తున్నారు కదా. ఇవన్నీ స్టెప్స్ లాగా ఉన్నాయి కదా. యాక్చువల్గా దీంట్లోనే ఈతలు కొట్టేవాళ్ళు, అప్పుడు మంచిగా వచ్చిన వాళ్ళందరూ సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో అదైతే కొంచెం మిస్ అవుతున్నాను, అదొక్కటి యాక్సెస్ ఉంటే బాగుండేది ఇంత దూరం వచ్చినందుకు. అసలు చూడండి వాటర్ ఎలా ఉంది, అసలు చుట్టూ అంత కొండలు, గ్రీనరీ, చెట్ల, పెద్ద పెద్ద చెట్లతోటి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్. అసలు అక్కడ వచ్చేసి ఒక ఆయన చేపలు పడుతున్నాడు సింగిల్గా. మరి నాకు తెలిసి ఇక్కడ లోకల్ పర్సన్ అనుకుంటా నాకు తెలిసి, అందుకే ఆయనకు అంత యాక్సెస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఫాల్స్ ఎలా మొత్తం దూకుతున్నాయి, అసలు ఫుల్ వాటర్ ఉంది. ఎందుకంటే ఇది నేను వచ్చింది ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి ఇంత వాటర్ ఉంది. యాక్చువల్గా అయితే నాకు తెలిసి సమ్మర్ సీజన్లో మరి ఈ రేంజ్లో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎవరైనా సమ్మర్లో కనుక ఈ ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు ఇంత వాటర్ చూసారా, అప్పుడు ఇలా ఉందా లేదా అని చెప్పేసి అని కూడా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషనే కాకుండా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే ఈ వాటర్ ఫాల్స్కి సంబంధించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది అనేది, అంటే మీకు ఎంతవరకు తెలుసు, ఎలా తెలుసు అనేది కూడా మీకు కామెంట్స్లో తెలియచేయండి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే రేపొద్దున ఎవరైనా వచ్చినా కూడా అంటే లైక్ ఈ వీడియో చూసి రావాలనుకునే వాళ్ళకైనా కూడా మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరైనా కామెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా మీరు కింద చెప్తే బాగుంటుంది, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అందు గురించి మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నాను. సో చూస్తున్నారు కదా నన్ను చూస్తే అసలు ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఫుల్ స్వెట్ వచ్చేసి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం స్వెట్టే మీకు కనిపించేది, ఆ తడి మొత్తం. నేనేమి ఈ యాంగిల్ నుంచి సినిమాటిక్ షాట్ తీస్తున్నాను ఇక్కడ నుంచి. కంప్లీట్గా చూడండి ఆ చెట్ల మధ్య నుంచి అలా రివీల్ అవుతూ షార్ట్ నెక్స్ట్ లెవెల్ లాగా ఉందన్నమాట చూడడానికి. ఇంకా హీరో హీరోయిన్ డ్యాన్స్ చేయడమే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ, అలా ఉంది వ్యూ పాయింట్ అనేది. సో ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఒక పిల్లాడు. చూడండి వ్యూ అసలు మాటలు లేవు, ఇంకా చూసి జస్ట్ అలా ఫీల్ అవ్వాల్సిందే అంతే, అంత మించి వేరే మాటలు అయితే లేవు, అంత బాగుంది. సో ఫైనల్గా నేను మా బ్రదరు మా మామయ్య వాళ్ళ కొడుకు అందరం బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఇది టాప్ వ్యూ పాయింట్ అనమాట. ఇది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే అక్కడ కంప్లీట్గా ఓపెన్గా ఉండే కదా, అంటే లైక్ మొత్తం పైకి వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం క్లోజ్డ్గా ఉంది ఇది. సో రెండు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెన్స్ కట్టారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం హైట్లో కూడా ఉంది. సో దీని స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెన్స్గా ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కేది కానీ లేదంటే పక్కన ఉన్నది కానీ ఇది వచ్చేసి ఒక రూమ్లా క్రియేట్ చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా మొత్తం మనం ఏంటంటే ఒక పెద్ద అడవిలో కట్టిన ఒక మంచి కన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకు కూడా ఇది కూడా కొమ్మలతో కట్టినట్టే ఉంటుంది. టాప్ యాంగిల్ నుంచి చూడండి
మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే కనెక్టివిటీ యాక్సెస్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎక్కేది కూడా చాలా చిన్న వేలో నుంచి ఎక్కుతూ ఉంటాం అన్నమాట మనం. సో చూస్తున్నారు కదా నన్ను, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ నేను టాప్ యాంగిల్లో ఉన్నాను ఇప్పుడు. సో వీలైనంత వరకు ఇక్కడ నుంచి మరి ఏం కనిపిస్తుంది ఏంటి అనేది వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు. వీలైనంత వరకు కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా నేను ఏదైనా సరే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వాలనుకోను. వీలైనంత వరకు నేను కవర్ చేయడానికే ట్రై చేస్తుంటాను. చూడండి మనకి ఏదైతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది సూపర్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ ఉన్న కొండలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. మనం వెళ్ళిన ఇందాక ఫస్ట్ వ్యూ పాయింట్ అది. అండ్ తర్వాత అక్కడ నుంచి ఫ్లో చూడండి ఎలా కనిపిస్తుంది. సో పైన కూడా చాలామంది ఉన్నారు నాతో పాటు, చూస్తున్నారు కదా. రికార్డింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎప్పుడైనా ఈ బొగతా వాటర్ ఫాల్కి వచ్చారా? వస్తే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరితో వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే రావాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి 100% విజిట్ చేయండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ వీళ్ళు ఫర్దర్గా వాటర్లోకి వెళ్ళే యాక్సెస్ కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్, బాయ్.